చెయ్యి ఏ గోలైనా నాతో చెయ్యి లోన బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరుకు వెయ్యి ఈలేసి నువ్వు గోలే చెయ్యి ఏ గోలైనా నాతో చెయ్యి లోన బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరుకు వెయ్యి జడుగుడులో నాకుతే ఇష్టం అడుగులు నేర్చే బాపే ఇష్టం కూత పెట్టే కోడి ఇష్టం కోడి కూర గారి ఇష్టం ఏ ఉరుము మెరుపు కలిసిపోయి వంగి వంగి దండాలెడితే నాకే ఇష్టం ఇరుకు సందు మెరక వీధి చాటు మాటు ఏ వారాలు నాకే ఇష్టం ఈలేసి నువ్వు గోలే చెయ్యి ఏ గోలైనా నాతో చెయ్యి లోన బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరుకు వెయ్యి. నమస్కారం, వెల్కమ్ టు స్టార్ మహిళ 1600 స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ కూడా 6 పార్టిసిపెంట్స్ వచ్చేసారు. వీళ్ళు ఎవరెవరో కనుక్కుందాము. ముందుగా నా పేరు ఆమని, నేను ఇక్కడ అంబర్పేట నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. ఆమని గారు, మీ జీవితకాలంలో మీరు ఆమని పాడవే అనే పాటని ఎన్ని వందల సార్లు వినుంటారండి? ఎన్నో వందల సార్లు విన్నాను. పేరు చెప్పగానే అందరూ ఆ పాట పాడతారు కదా? పాడతారు. కొన్ని పాటలకి కొంతమందికి లింక్ కలిపేస్తారు. నా పేరు దివ్య, నేను రీసెర్చ్ కాలనీ హైదరాబాద్ నుంచి వచ్చాను. మై హాబీస్ గార్డెనింగ్, ట్రావెలింగ్ అండ్ రీడింగ్ బుక్స్. ఓకే. నా పేరు శిరీష, నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నా. ఓకే. నా పేరు స్వాతి అక్క, నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను ప్రొఫెషనల్ డాన్సర్. నా పేరు సిరి, నేను చింతల నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చి డాన్స్ చేయడం. ఓకే. పేరు దీపు, నేను వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను డాన్సర్. పేక మేడల మేస్త్రి అని ఎవరిని అంటారు? తెలుసుకోవాలి అనుకుంటే మన 3వ రౌండ్ వరకు వేచి ఉండాల్సిందే. ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. అదే పట్టుకొని చూద్దాం. రెడీ, 1 2 3 గో. తిరిగి 10 పాయింట్లు. పర్లేదు, బెటర్ లక్ నెక్స్ట్ టైం. అంతే. నవ్వుకోవడం కోసం ఒక జోక్ చెప్తానే. ఒక ఆయన కార్ డ్రైవ్ చేసుకుంటూ పక్కనే పులిని కూర్చోబెట్టుకుని మెయిన్ రోడ్ మీద వెళ్తూ ఉన్నాడంట. ట్రాఫిక్ పోలీస్ చూసి కంగారు పడిపోయి స్టాప్ 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 అని చెప్పి, ఇట్ ఈస్ అగైన్స్ ద రూల్, పులిని ఇలా కారులో పెట్టుకొని వెళ్ళకూడదు, మీరు జూకి తీసుకెళ్ళండి అన్నారంట. నెక్స్ట్ డే మళ్ళీ అతను కారులో పులిని పెట్టుకుని మళ్ళీ వస్తున్నాడంట. పోలీస్కి బాగా కోపం వచ్చి, నిన్ననే చెప్పాను కదా నేను జూకి తీసుకెళ్ళమని అంటే, తీసుకెళ్లాను, దానికి బాగా నచ్చింది, ఇవాళ బీచ్ కి తీసుకెళ్తున్నాను అని. నీకు 12 పాయింట్లు. జీవితంలో చాలా మంది దేనికి భయపడతారో తెలుసా? దేనికి భయపడతారో చెప్పు. తెలీదు, చెప్పండి. ఓడిపోవడానికి భయపడతారు. ఓటమిని తీసుకోలేరు అసలు. అవునండి. దే కాంట్ ఫేస్ దట్ ఓటమి. అందుకనే చాలా మంది పిల్లలు 10th క్లాస్ పరీక్షల్లో సరిగ్గా మార్కులు రాలేదని ఆత్మహత్యలు, ఇంటర్లో ర్యాంక్ రాలేదని ఆత్మహత్యలు, మొగుడేదో అన్నాడని ఆత్మహత్యలు, ఇలా రకరకాలు. ఓటమిని తీసుకోలేక దాన్ని తీసుకోవడం అనేది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. అది ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన మైండ్ లో ఎక్కడో సటిల్ గా అది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చిన్నప్పుడు మనం ఒకటేసారి వాకింగ్ చేసామా? లేదు కదా. పడతాము లేస్తాము, పడతాము లేస్తాము, పడతాము లేస్తాము. 10వ సారి కూడా పడిన తర్వాత లేచిచ్చి అందరూ నన్ను చూసేశారు, నాకు అవమానకరంగా ఉంది, నేను ఇంకా నడవకూడదు అనుకోలేదు కదా. ఇది కూడా అంతే. అసలు ఫీల్ అవ్వలేదు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వు ఫీల్ అవ్వకు. లేదు సుమా, నేను ఫీల్ గా. ఇప్పుడు ఈమె ఫీల్ అవ్వకపోయినా నేను ఫీల్ చేసేలా ఉన్నాను. అంటే యాక్చువల్లీ నేను ఈ విషయాన్ని చూసాను అనమాట పొద్దున్నది, నేను ఎక్కడో అక్కడ చెప్పేయాలనుకున్నాను. చెప్పేసి గో.
చేస్తున్నావు, నేను చేయలేకపోతున్నాను నీతో మ్యాచ్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ. నీకు అలా అర్థమైంది. నీకు 14 పాయింట్లు. ఒక పొడుపు కథ అడుగుతానండి. అడుగు. జనవరి ఫిబ్రవరి నెలలో మాత్రమే ఉండేది, మిగతా నెలల్లో ఉండదు ఏంటి? జనవరి ఫిబ్రవరి నెలల్లో మాత్రమే ఉండేది, మిగతా నెలల్లో ఉండదు ఏంటి? వరి వరి జీనియస్యా. వరి 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 వరి. నేను ఒకటి అడుగుతాను. రాష్ట్రంలో చాలా మంది జుట్టు ఎక్కడ తీయించుకుంటారు? ఇందులో ఏదో సమ్ తిరకాసు ఉంది. సుమా బ్యూటీ పార్లర్ అని చెప్పి. చాలా మంది జుట్టు ఎక్కడ తీయించుకుంటారు? తల మీద. కరెక్టా? ఈ మధ్య ఎవరేం అడిగినా నేను అస్సలు తిన్నగానే ఆలోచించడం లేదు, ప్రసక్తే లేదు. డిఫరెంట్ గానే ఆలోచిస్తున్నాను. ఎవరైనా మన భారతదేశ ప్రధానమంత్రి ఎవరు అంటే అమ్మో ఈయన కాదు కదా, ఇంకేమైనా అయి ఉంటుంది ఆలోచిస్తున్నాను నేను. అలా అయిపోయాను నేను. ఓకే గో. ఆమని పాడవే హాయిగా నాగార్జున గారు. మూగవై పోకు ఈ వేళ. మీరు వెనకాల గిరిజా పిల్లలందరూ పరిగెత్తుకొని రండి. రాగాలతో నేను ఒకసారి మొదలెడితే ఇంకా అయ్యేంత వరకు మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా, ఆమని పాడవే హాయిగా. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. నాకు మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది. బాలు గారు ఎక్కడైనా కనిపిస్తే కొట్టేలా ఉన్నారు. వెళ్ళమ్మా. ఆమని ఏమని చెప్పను నీకు. 16 పాయింట్స్. హోటల్లో టీ ఎక్కడ ఉంటది? హోటల్లో టీ చెప్పండి. ఎక్కడైనా సరే టీ కప్పులోనే ఉంటుంది. కాదు, మీరు ఇది చెప్పలేరు సుమా గారు. హోటల్లో టీ ఎక్కడ ఉంటది? పెడితే ఉంటది. లేదు. ఒప్పుకోండి మీకు రాదని. సరే చెప్పి. ఓ పక్కకి ఉంటది. స్పెల్లింగ్ చెప్పండి. HOTEL. గో. స్వాతికి 18 పాయింట్లు, దీపునికి 20 పాయింట్లు. వీధులు 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 12 వీధులు 12 వీధులు 12 వీధులకి 12 వీధులకి ముగ్గురు దొంగలు. ముగ్గురు దొంగలు. ఏంటది? ఏంటది? అదే నేను అడుగుతున్నాను. ఏంటది? వీధులు వీధులు 12 వీధులు 12 వీధులకి ముగ్గురు దొంగలు. 12 అంటే నెలలు. 12 నెలలు. ఓ మనం ఇట్లా కూడా వెళ్ళొచ్చు. టైము అభిమానం అమ్మా, అభిమానం. సుమక్కనే ఒకటి. సూది దారం లేకుండా ఎవరు కుడతారు? కుడతారా? కుడతారు. సూది దారం లేకుండా ఎవరు కుడతారు? కంసలోళ్ళు కుడతారా? సూది దారం లేకుండా చీమలు కుడతాయి. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దాం. చార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. శ్రీరాముళ్ళంటి గుణవంతుడు సౌమ్యుడు ఏకపత్ని వ్రతుడు మాకక్కర్లేదు. కసుక్కున బుగ్గ గిల్లేసి చీర కొంగు లాగేసి నడు మీద పంటిగాటు పెట్టే చిలిపి కృష్ణుడే కావాలి. We love, we love, we love, we love.
పొద్దునే లేపేసి మడిగట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మాకొద్దు. బికినీ వేసి బీచ్లో వదిలేసేవాడు కాపాలి. పప్పు టమాటా బ్యాచ్ మాకెందుకయ్యా, నాటుకోడి కాలు నా కాలు పట్టుకు లాగేసేవాడే కావాలి. దీపు చింపేసావు అసలు. థ్యాంక్స్ అక్క. ఈ పాట ఏ సినిమాలోది? తిరి బిజినెస్ మ్యాన్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. పేక మేడల మేస్త్రి ఎవరో తెలుసుకోవాలి అనుకుంటే జస్ట్ వెయిట్. ఇప్పుడు ఒక డైలాగ్. మళ్ళీ కుండీని గుద్దేశావా? నువ్వు బాగుపడవు. లక్ష్మి ఆగవే, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. ఏంటి? నేను కుండీని గుద్దిన విషయం కుండీకి నాకు తప్ప ఎవ్వరికి తెలియదు. అక్కడ ముక్కాలేదు, మొక్కాలేదు, మట్టి లేదు, బంపర్కి మరకాలేదు. అసలు ఎలా కనిపెట్టావు నువ్వు? అక్కడ కుండీ లేదు. వస్తున్నాను సార్. అదేంటి సార్ అలా మునిగిపోతున్నారు? చలిగా ఉందిరా. అంత చలిగా ఉంటే ఫ్యాన్ కట్టేసుకోవచ్చుగా. అందుకే నిన్ను పిలిచింది. కట్టే. అలాగే సిగరెట్ ఎందుకు? లైటర్ ఇమ్మంటారండి? పక్కనే ఉంది కదరా, నేను తీసుకుంటాలే. హారతి తీసుకో. ఎరా, నీ కడుపు నొప్పి తగ్గిందా? లేదండి. నేను చెప్పినట్టు విని 7 శుక్రవారాలు, 14 శనివారాలు, 21 ఆదివారాలు ఉపవాసాలు చేయి. నొప్పి ఇట్టే పోతుంది. మీరు చెప్పినట్టు చేస్తే నొప్పి ఏంటండి? నేనే పోతాను. ఈ సంభాషణ ప్రకారం బ్రహ్మానందం గారు దేన్ని గుద్దారు? తిరి కుండని, తొట్టిని, అది పూల తొట్టి. కరెక్ట్ ఆన్సర్. ఇది పని చేయట్లేదు. అది పని చేయట్లేదు. మరి ఇప్పుడు నేను నిన్నెందుకు అడిగాను? లేకపోతే ఇంత మందిలో నేను నిన్నే ఎందుకు అడుగుతానమ్మా? నీకు 6. ఇప్పుడు ఇంకో పాట. ఓరోరి ఓ సామి ఓరోరి నా సామి దిల్లీ నీకిల్లేసి పోతీవో, ఆ దిల్లీకి బయలెళ్ళిపోతీవో. I wanna, you wanna, one more, chim chimma chimmo, chum chumma chummo. Oi babu, oi ram babu, oi rari orai. Eh babu, oi ram babu, babu, eh ram babu, purra misam ki ruche pulana babu. తిమ్మిడి తరువులేసే గరీబు. ఏ బాబు ఓ రా బాబు, బాబు ఏ రా బాబు, బుర్రా మిసం కి రుచి పులన బాబు. బాబు ఓ రా బాబు, బాబు ఏ రా బాబు, తిమ్మిడి
దోపిడి దరువులేసే గరీబు కాలిందంటే గుర్రం గట్టి తిన్నదట ఎక్కడో కాలిందంటే గుర్రం గట్టి తిన్నదట కరుకచి బాతు పెడితే కెవ్వు కెవ్వుకే కంట బాబు ఓ రామ్ బాబు బాబు ఏ రామ్ బాబు బాబు ఓ రామ్ బాబు బాబు ఏ రామ్ 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 బాబు స్వాతి చాలా బాగా చేసావు. ఈ పాఠ ఏ సినిమాలో సిరి 6 మొత్తం ఈ రౌండ్ లో 3 క్లీన్ స్వీప్ చేసి పడేసింది సిరి. చెప్పాను కదా అందులో పోయినా నెక్స్ట్ టైం బెటర్ లక్. ఏంటి పోయినా వచ్చింది దాంట్లో 10 పాయింట్స్ వచ్చాయి కదా. చెప్పాను కదా నేను అప్పుడే. సో అలా ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. కోర్స్ ఏంటో చూద్దాం. చార్మైల్లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పుకమ్మో ఓలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో పగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది. సరే, రాకెట్, విమానం, హెలికాప్టర్లలో ఆకాశంలో అత్యంత వేగంగా దూసుకెళ్లేది ఏది? హెలికాప్టర్. రాకెట్. రాకెట్లు ఆకాశంలోకి వెళ్ళేటప్పుడు ఎంత వేగంతో వెళ్తుంది? ఆప్షన్స్: ఏ సుమారుగా సెకండ్ కి 82.11 కిలోమీటర్ల వేగం, బి సుమారుగా సెకండ్ కి 11.2 కిలోమీటర్ల వేగం. 11.2 కిలోమీటర్ల వేగం. భూమి ఆకర్షణ శక్తికి అందకుండా పైకి దూసుకు వెళ్లాలంటే కనీసం 11.2 కిలోమీటర్ల వేగం పర్ సెకండ్ ఉండాలంట. కరెక్ట్. సిరి 2 మార్క్స్. అట్లా తీసుకోవద్దు, 1 తీసుకోవాలి. అందరి దగ్గర 1 1 1. సిరి 2, దీపు 1.
వాలకం అస్సలాం వాలకం అప్సరా నిన్ను చూసి హట్ బీట్. నువ్వు అంత దగ్గరకు వచ్చి డాన్స్ చేస్తూ ఉంటే నేను బెదురు. మమ్మీ అట్లా చెప్పడం తప్పు కదా. నేను నీకు ఎప్పటి నుంచి మమ్మీని అయ్యాను? ఈ ప్రోగ్రామ్ ఎప్పటికి మనం అలానే. మనం అంతేనా? ఓకే బేటా, ఓకే బేటా. మమ్మీ మమ్మీ ఇదిగో పేక మేడ గురించి ఇందాక నుంచి నేను చెప్తున్నానా? బాబా నాకు తెలియదు. పేక మేడ అంటే ఏంటి? ఏదో మమ్మీ అన్నందుకు ఈజీ క్వశ్చన్ అడుగుతావేమో అనుకుంటాను, ఇలా అడిగితే నేను ఎలా? ఫోన్లే ఆప్షన్స్ ఇచ్చేసి. ఏ పేకలతో ఒక మేడలా పేర్చిన కట్టడం. బి పేకలు సిమెంటు ఇటుకల సాయంతో కట్టిన కట్టడం. పేకలతో మేడలా పేర్చడం. కరెక్ట్. 3 పాయింట్లు తీసుకోండి. 1 ఆమని. 31 దీపు 1. అత్యంత ఎత్తైన పేక మేడ ఎవరు కట్టారు? ఈ మేడలు మనకి ఎందుకు మమ్మీ? మనం ఏదో మ్యాటర్ మాట్లాడుకుంటే ఎక్కడో ఉంటాం. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పేక మేడ మాది, పేక మేడ మాది అని ఎవరు కట్టుకున్నారు? ఆప్షన్స్. ఏ బ్రియాన్ బర్గ్, బి టామ్ లారా. ఇదేంటి 2 వెరైటీలా ఉన్నాయి, ఏది చెప్పాలంటావు? అబ్బా ఇదేదో డిషెస్ మరి 2 వెరైటీ లాగా ఉన్నాయంట. ఒకటి చికెన్ 65, ఒకటి దమ్కా ఆలు. టామ్ లారా. టామ్ రాంగ్ ఆన్సర్. వెరీ గుడ్. ఈ బ్రియాన్ బర్గ్ అనే ఆయన 25 అడుగుల ఎత్తు 75 అంతస్తుల పేక మేడ కట్టారంట. అందుకే దాన్ని ఆయన పేక మేడల మేస్త్రి అని అందుకే అంటారంట. నడుమంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక, నీ నడుమంపున ధింక చిక రమ్మని పిలిచెని రామ్ చిలక. నమో వెంకటేశ సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. తీసుకోరు. సిరకయ్య 2, ఆమని 2, దీపు 2. లక్క బొమ్మలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం లేదా ఊరు ఏది? ఆప్షన్స్. ఏ నిర్మల్, బి భద్రాచలం. భద్రాచలం. నిర్మల్ బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ బొమ్మలు బాగా ఫేమస్. బలూను. జాబిల్లి రావే వెండి జాబిల్లి, నీతోనే ఉంటానమ్మ జాబిల్లి. నిన్నే కోరింది వెండి జాబిల్లి, నీతోనే ఉంటానంది మనసిచ్చి. ఒబామా అమెరికా అధ్యక్షుడు కాకముందు ఏ దేశంలో నివసిస్తూ ఉండేవాడు? ఆప్షన్స్. ఏ అమెరికా, బి ఐర్లాండ్. ఐర్లాండ్. అమెరికాలోనే ఉండి అధ్యక్షుడు అయ్యాడు. బానిసగా మార్చే అలవాటుని ఏమంటారు? ఆప్షన్స్. ఏ వ్యసనం, బి అలవాటు. వ్యసనం. ఎస్. తమని తాము కంట్రోల్ చేసుకోలేని పరిస్థితికి తీసుకెళ్లేటువంటి ఏ అలవాటైనా వ్యసనం. 3, 2. స్వాతి 1. బన్నీ 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 హాయ్ బన్నీ 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 బన్నీ, నిన్ను చూస్తే జారుతుంది చున్నీ. అన్ని కాదు అందుకోర కొన్ని, అన్ని కాదు అందుకోర కొన్ని. అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని, అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని. బన్నీ బన్నీ. శౌర్యం సినిమాలో హీరో ఎవరు? గోపిచంద్. కరెక్ట్. తీసుకో 6. సిరి 3, ఆమని 1, దివ్య 1, స్వాతి 1. డాల్ఫిన్ నోస్ కొండల వల్ల రక్షణ పొందుతున్న ఓడరేవు ఏది? ఆప్షన్స్. ఏ చెన్నై, బి విశాఖపట్నం. చెన్నై. అయ్యో విశాఖపట్నం.
భలే భలే బాగా బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి దేనికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి సుమా గారు చంపే నన్ను. ప్లీజ్ మిమ్మల్ని చంపండి, మీరంటే చాలా ఇష్టం అండి. అయితే చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు? మీకోసం నేను ఒక సాంగ్ పాడు. అవునా? మిమ్మల్ని ఓకే అయితే పాడు. మిమ్మల్ని చూసాక నేను ఫ్లాట్ అయిపోయి పాడుతుంది సాంగ్. ఓకే, నువ్వు ఫ్లాటో విల్లానో బంగ్లానో ఏదో ఒకటి అయి పాడు. తొలిసారి మిమ్మల్ని చూసిందే మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు ఎన్నెన్నో కథలు నిదురపోని కనుపాపలకు జోల పాడలేక ఇలా వేసి చంపుతున్నా ఈడు నా పలేక ఎన్నాళ్ళకు రాస్తున్నా ప్రేమలేక. నిజంగా నన్ను చూసినప్పుడు నీకు ఇలా అనిపిస్తుందా? నిజంగా సుమా, నిజంగా. కానీ ఇదే బెటర్, పాట బాగుంది. బాగుందా? బాగుంది. ఏఎన్ఆర్ చిరంజీవిల కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి? ఆప్షన్స్ A1 B2. 1 కరెక్ట్. మెకానిక్ అల్లుడు. 3 పాయింట్లు తీసుకో. సిరి 1, దీపు 1, స్వాతి 1. దస్ఖతులు అంటే సాధారణ వాడుకలో ఏమిటి? ఆప్షన్ A ఉత్తరాలు, B సంతకాలు. సంతకాలు. హిందీలో కూడా దస్తఖత్ అంటారు. సిగ్నేచర్. తీసుకో. స్వాతి 1, దీపు 1, సిరి 1. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. సుమ గారు నా జడ బాగుందా? అబ్బా, నేను ఈ జడను చూసా. మొన్న నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇదే సవరం అక్కడ వేలాడుతుంది. దాన్ని కాదు. మరి ఏంటి ఇది? అది కూడా ఉండింది ఆ షాప్ లో. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. రింగ రింగ రింగ
మడతేసావు, ఇస్త్రీ చేసావు, చింపేశావు. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాం. బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం. ఆమని. నాని. చూద్దాం. ఆమని మీకు 6. నెక్స్ట్ చిత్రం. దివ్య. శృతి హాసన్. చూద్దాం. శృతి హాసనే. బా ఎలా ఉంది కదా, తెల్ల పావురంలా ఉంది. 6. నెక్స్ట్ చిత్రం. శిరీష. రవితేజ. అబ్బాయిలందరూ వాళ్ళ రింగులు స్పెషల్ గా పెట్టుకొని వచ్చారే. చూద్దాం. నేనైతే 2 చెవులకి కమ్మలు పెట్టుకున్నారు. నెక్స్ట్ చిత్రం. స్వాతి. జెనీలియా. ఆహా చూద్దాం. జెనీలియానే. 6 పాయింట్లు స్వాతికి. నెక్స్ట్ చిత్రం. శిరీష. రామ్. సరే చూద్దాం. రామే. రామ్ వితౌట్ ద రింగ్. 6 పాయింట్లు మీకు. తర్వాత చిత్రం. స్వాతి. కాజల్. చూద్దాం. నిత్య మేనన్ కొంచెం కోపంగా చూస్తుంది. -6. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్. స్టార్ వరల్డ్ లో మన ఆఖరి రౌండ్. ఆట ఆడుకుందాం రా. ఓకే, గేమ్ ఫస్ట్ అరటిపండు, తర్వాత బంతాట, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మీరు దీన్ని ఇలా ఇక్కడి నుంచి డ్రాప్ చేయండి. అది అలా ఆగుతుంది కదా. ఇప్పుడు దీన్ని మీరు లాగాలి పైకి. కమాన్ కమాన్. ఈ మార్క్ లాగేసి వేసేయండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ కిందకి, ఆ మార్క్ అవతలకి, అది మళ్ళీ డింగ్ డింగ్ డింగ్. ఇది ఆట. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
ఇవి 2 టోటలీ 5 5 6 అంటే 30 పాయింట్లు. ఇదిగో అమ్మ తీసుకో. వాటర్ ప్యూరిఫైయర్. 1 2 3 గో. లాస్ట్ ఒకటి మాత్రం లేదు, టైం అయిపోయింది. సో 2 2 4 24. డిన్నర్ సెట్. 1 2 3 గో. ఓకే 3 2 30. హండీ సెట్. 1 2 3 గో. ఆ రెండిట్లో ఒకటే, ఇంకో టైం అయిపోయింది. 3 18. రోటీ మేకర్. అబ్బా శిరీష, నువ్వేంటి నీ చేతులు ఏంటి ఫ్రిడ్జ్ లో పెట్టినట్టు అయిపోయింది. ఉండు, నేను ఇంకా టైమే చెప్పలేదే. ఈ కంగారు తగలయ్యా. ఏంటది ఫ్రీజర్ లో పెట్టినట్టు అయిపోయావు నువ్వు? అమ్మో, కొయ్యబారిపోవడం అంటే ఇదేనేమో. కొంచెం వార్మప్ చేసుకో ఇట్లా. ఓకే రెడీ. 1 2 3 గో.
రెండు 24 ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. మీ టార్గెట్ 6 ఆర్లు. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 36 పాయింట్లు గెలిచేసావు. చాలా కూల్ గా ఆడావు. హాట్ బాక్స్ సెట్. ఈ రోజు మన స్టార్ యువతి దివ్య. నువ్వే చెప్పమ్మా ఈ పిల్లే వినడం లేదా